ప్రస్తుతం టాలీవుడ్లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్గా కొనసాగుతున్న వారిలో ఒకరు మీనాక్షి చౌదరి. ఈమె కెరియర్ ప్రారంభం చిన్న సినిమాలతోనే మొదలైంది. కానీ ఇప్పుడు పాన్ ఇండియా రేంజ్ స్టార్ హీరోల సరసన నటించే స్థాయికి ఎదిగింది. నేడు ఆమె తన 27వ ఏటలోకి అడుగుపెట్టింది. ఈ సందర్భంగా మీనాక్షి చౌదరికి సంబంధించి ఎవ్వరికీ తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలియజేయబోతున్నాము. మీనాక్షి చౌదరి హర్యానా ప్రాంతానికి చెందిన ఒక ఆర్మీ కుటుంబానికి చెందిన అమ్మాయి. ఈమె తండ్రి ఆర్మీలో వీరమరణం పొందాడు. ఆర్మీ కుటుంబం కావటంతో చిన్నప్పటి నుండి మీనాక్షి చౌదరి ఇంట్లో చాలా కఠినమైన రూల్స్ ఉండేవి. కానీ ఎన్ని రూల్స్ ఉన్నప్పటికీ మీనాక్షి చౌదరికి ఫ్రీడమ్ ఉండేది. ఆమె ప్రతిభకు ఇంట్లో ఎవ్వరూ అడ్డు చెప్పేవాళ్ళు కాదు. చిన్నప్పటి నుండి మీనాక్షి చౌదరికి క్రీడల్లో మంచి ప్రావీణ్యం ఉంది. స్విమ్మింగ్ పూల్ పోటీలతో పాటు స్టేట్ లెవెల్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ పోటీలలో కూడా పాల్గొనేది. అలా తన ఆసక్తి చిన్నగా మోడలింగ్ రంగం వైపు వెళ్ళింది. అక్కడ ఫెమినా మిస్ ఇండియా, మిస్ గ్రాండ్ ఇంటర్నేషనల్ అందాల పోటీలలో పాల్గొని టైటిల్ని గెలుచుకుంది. ఎప్పుడైతే ఆమె మిస్ ఇండియా కిరీటాన్ని అందుకుందో అప్పటి నుండి ఈమెకు సినిమాలలో అవకాశాలు రావటం మొదలయ్యాయి. అలా సుశాంత్ హీరోగా తెరకెక్కిన ఇచట వాహనాలు నిలుపరాదు అనే సినిమాతో హీరోయిన్ వెండితెర అరంగేట్రం చేసింది. ఈ సినిమా సక్సెస్ కాకపోయినప్పటికీ మీనాక్షి చౌదరికి అవకాశాలు బాగానే వచ్చాయి. సక్సెస్ ని చూసేందుకు ఆమెకు 2 సినిమాల సమయం పట్టింది. ఇప్పుడు ఆమె ఏకంగా 300 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లు రాబట్టిన సినిమాలలో హీరోయిన్ గా నటించే స్థాయికి ఎదిగింది. ఇప్పుడు మీడియం రేంజ్ హీరోల దగ్గర నుండి స్టార్ హీరోల వరకు ప్రతి ఒక్కరూ మీనాక్షి చౌదరిని తమ సినిమాలో హీరోయిన్ గా తీసుకునేందుకు ముందుకు వస్తున్నారు. ఒక విధంగా చెప్పాలంటే ఇప్పుడు టాలీవుడ్ కి మీనాక్షి చౌదరి నెంబర్ 1 హీరోయిన్ అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ప్రస్తుతం ఈమె నవీన్ పోలిశెట్టితో అనగనగా ఒక రాజు సినిమాలో నటిస్తుంది. ముందుగా ఈ చిత్రంలో హీరోయిన్ గా శ్రీలీల ఎంపికైంది. ఆమె మీద కొన్ని సన్నివేశాలు కూడా చిత్రీకరించారు. కానీ ఆ తరువాత ఏమైందో ఏమో తెలియదు. ఆమెకు బదులుగా మీనాక్షి చౌదరిని తీసుకున్నారు. అదేవిధంగా విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న కింగ్డమ్ సినిమాలోనూ ఆమె ఒక హీరోయిన్ గా నటిస్తుంది. ఇలా ప్రస్తుతం ఆమె చేతి నిండా సినిమాలున్నాయి.